ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. నందమూరి బాలకృష్ణ డైలాగులు చెప్పాలన్నా 6 వయసులో సైతం అదరగొట్టే స్టెప్పులు వేయాలన్నా అది ఆయనకే సాటి. ప్రపంచవ్యాప్తంగా బాలయ్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. గతేడాది సంక్రాంతికి డాకు మహారాజ్తో హిట్ అందుకున్న ఆయన రీసెంట్ గానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. కాగా పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికులను మెప్పించింది. ప్రస్తుతం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుంది. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ నిర్మించనున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ కూడా చేశారు. దీన్ని గమనిస్తే బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని, పీరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా బాలయ్య సినిమాకి మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కాగా రెగ్యులర్ షూటింగ్ పనులు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాను రాబోయే దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో ఒక కీ రోల్ కోసం నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనోజ్ హీరోగానే కాకుండా ముఖ్య పాత్రలు కూడా చేస్తుండటంతో బాలయ్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అని భావిస్తున్నారు. అంతేకాక గతంలో బాలయ్యతో కలిసి ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో మనోజ్ నటించారు. అప్పుడు మనోజ్ కోసం బాలయ్య ముఖ్య పాత్రకు ఓకే చెప్తే ఇప్పుడు బాలకృష్ణ కోసం మనోజ్ ఓకే చెప్పారని అంటున్నారు. మంచు, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి ఇది మరో నిదర్శనం అంటూ చెప్పుకొస్తున్నారు. మరి మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపిస్తారా లేదా విలన్ గా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో మొత్తానికి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరిని కలిపి స్క్రీన్ మీద చూడబోతుండడం పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.